సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి కోసం మనం ఈరోజు పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నామండి. ఈ కాయలన్నీ శుభ్రంగా మనం కడిగి తుడిచి ముక్కలు కట్ చేయించుకుని వచ్చి లోపల ఉన్న జీడిని పులుసుని తీసేసి క్లీన్ చేసి ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టిన ముక్కలండి. ఇప్పుడు ఈ గిన్నెతో మనం, ఇది కేజీ గిన్నె అండి, గిన్నెతో మనం ముక్కలు కొలుసుకుందాం. ఒకటండి, రెండు, మూడు, నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చినాయండి. ఇప్పుడు 4 కప్పులు మనం మామిడికాయ ముక్కలకి నేను కొలతలు మీకు చెప్తానండి. మనం చూడండి, కారం ఆడించుకుని దీన్ని లైట్గా ఒకసారి ఎండలో కూడా పెట్టాను, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో పోతుందని. తర్వాత వెల్లుల్లిపాయలు బాగు చేసుకుని వీటిని కూడా కొంచెంసేపు ఎండలో పెట్టి, ఇక మెంతిపిండి, అదే ఆవపిండి అండి, ఆవపిండి కూడా శుభ్రంగా సన్న ఆవాలు తీసుకొచ్చి వాటిని కొంచెం ఎండలో పెట్టి పిండి చేసి పెట్టుకున్నానండి. ఇక కల్లుప్పు ఎండలో పెట్టి అది కొంచెం ఎండిన తర్వాత మనం మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇక పసుపండి, మెంతులు, మెంతిపిండి వేసుకుంటారు కొంతమంది, మెంతులు వేసుకుంటారు. రెండిట్లో ఏదో ఒక్కటే వేసుకుంటారు. నేను కొంచెం మెంతులు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందని కొంచెం మెంతులు, కొంచెం మెంతిపిండి వేద్దామని. ఇదండి, ఇక ఆవకాయ పచ్చడి ప్రాసెస్ మొదలు పెడదాం. ఇక ప్రాసెస్ మొదలు పెడదామండి. ఇది వేరుశనగ నూనె. ఇప్పుడు మనం ముక్కలు కొలుసుకున్న గిన్నెతోనే వేరుశనగ నూనె, అదే గిన్నెకి మనం నిండుగా వెళ్దాం. ఇదే ముక్కల్లోని ఈ నూనెని మనం ఇలా వేయాలి. ఇవి 4 గిన్నెలు ముక్కలకండి, ఒక గిన్నె వేరుశనగ నూనె మనం వేసామన్నమాట. ఇంకా కారం అండి, కారము ఈ గిన్నెకి సగం వేయాలి మనం. చూడండి, కారం మనం దీంట్లోనే ఒకసారి మనం ఈ ముక్కలకి అన్నిటికీ నూనె పట్టేసేటట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు
దీనిలోకి సగం గిన్నె కారం వేస్తాం. సగం కంటే తక్కువ ఆవపిండి వేస్తాం. సగం కంటే తక్కువ అన్నమాట ఆవపిండి. ఇక కళ్ళుప్పు పావు వంతు వేస్తామండి. చూడండి, పావంత కళ్ళు. ఇక ముక్కలు తెలిసిన గిన్నెలోనే వెల్లుల్లిపాయలు మేము కొంచెం ఎక్కువ తింటామండి, దానికి చూడండి. ఇక 2 స్పూన్లు పసుపు, మెంతిపిండి ఒక 2 స్పూన్లు, కొంచెం మెంతులు, ఇదండి. ఇక వీటినన్నిటినీ మనం శుభ్రంగా కలుపుకోవాలి. నూనెలో ముక్కలు వేసాం కదా, నూనెకి ముక్కలకి అన్నిటికి అంటేటట్టుగా మనం నీట్గా కలుపుకోవాలి. చూడండి, అంత బాగా ముక్కలకి వీటికి అన్నిటికి కలిపేసి ప్రతి ముక్కకి పట్టేటట్టుగా ఇలా మొత్తం మనం ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 డేస్ కదలకుండా అలా ఉంచితే మనకి బాగా ముక్క ఊడి ఉప్పు నూనె పైకి వచ్చి ఉప్పు సరిపోయిందా లేదా మన 3rd డే బాగా తెలుస్తుందండి. సరిపోకపోతే అప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు, అప్పుడు జాడీలోకి మార్చుకుందామండి. నా ఆవకాయ పచ్చడి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.